హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లైట్ ఏంజల్స్ ఫ్యామిలీ. ఈరోజు వీడియోలో చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. కూరకు సరిపడిన ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన లేకుండా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా చికెన్ లివర్ని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. ఈ కేజీ ఉంటాయి, కేజీ దీంట్లో వేసుకోవాలి. ఈ మసాలా అంతా బాగా ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. ఫ్రై అంతా బాగా వేగిన తర్వాత 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ కొబ్బరి పొడి చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులోనే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. రుచికి సరిపడిన కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఈ చికెన్ లివర్లోకి రసం చేసుకుంటున్నాను. రసంలోకి 2 ఎండుమిరపకాయలు, కొంచెం చింతపండు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని బాగా మరగబెట్టుకోవాలి. సాల్ట్ కూడా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం అల్లం ముక్కలు, కొంచెం మిరియాలు, ఒక గుప్పిడి కందిపప్పు నానబెట్టుకొని వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసి మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చింతపండు ఇవన్నీ బాయిల్ అయిన తర్వాత ఇవన్నీ తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మిక్సీకి చేసుకున్న పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి. చారుకి తాలింపు వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఈ తాలింపులోనే జీలకర్ర, చిన్నులపాయలు కూడా వేసుకోవాలి, దంచుకొని వేసుకోవాలి. తాలింపు అంతా మరుగుతున్న రసంలో వేసుకోవాలి. తాలింపు వాసన అంతా పోకుండా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. అంతేనండి, రసం అయితే రెడీ అయిపోయింది. వేడివేడి రసం అండి. ఈరోజు మేము లంచ్లో చేసుకున్నటువంటి వేడివేడి రసం, పెరుగు చట్నీ, చికెన్ లివర్ ఫ్రై, వేడివేడి రైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.